మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ చూద్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్లు మనకి రెండు రకాల మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్. డాట్ ప్రోడక్ట్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటారు, బికాస్ ద రిజల్టెంట్ ఈజ్ ఎ స్కేలార్, న్యూమరికల్ వాల్యూ వస్తుందంటే, నో ఐజేకే ఫామ్. సో దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. డాట్ ప్రోడక్ట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ స్కేలార్ ప్రోడక్ట్. రెండు వెక్టర్స్ని డాట్ ప్రోడక్ట్ చేద్దాం. ఫస్ట్ వెక్టర్ ఐఎమ్ టేకింగ్ ఏ, సెకండ్ వెక్టర్ బి. ఏ డాట్ బి చేయాలి, డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఏ టు బి యాంగిల్ థీటా. సో డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఫార్ములా ఏమిటంటే, ద ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ టూ వెక్టర్స్, ది ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ of two vectors into cos of the angle, cosine anamata, cos of the angle between them, cos of the angle between them. అంటే మనకి a dot b is equal to product of magnitudes of two vectors అంటే a into b, ab, cos of the angle between them, cos theta. This is a formula for the dot product of two vectors. A dot b చేసినప్పుడు వెరీ ఇంపార్టెంట్. ఇదే మనము b dot a చేద్దాం. ఫస్ట్ వెక్టర్ b, సెకండ్ వెక్టర్ a. b టు a చేసిన యాంగిల్ ఈజ్ మైనస్ థీటా, అంటే b డాట్ a ఈజ్ ఈక్వల్ టు ba ఇంటూ కాస్ మైనస్ థీటా. కాస్ మైనస్ థీటా కాస్ థీటా, అంటే b డాట్ a ఈజ్ ఈక్వల్ టు ba కాస్ థీటా. ఈ రెండు ఒకటే కదా, అంటే a డాట్ b ఈజ్ ఈక్వల్ టు b డాట్ a. a డాట్ b ఈజ్ ఈక్వల్ టు b డాట్ a అంటే కామ్యుటేటివ్లా ఫాలో అవుతుంది. అంటే డాట్ ప్రొడక్ట్ ఈజ్ కామ్యుటేటివ్. కామ్యుటేటివ్ డాట్ ప్రొడక్ట్ ఈజ్ కామ్యుటేటివ్, కామ్యుటేటివ్లా ఫాలో అవుతుంది ఇది, రైట్. ఈ ఫార్ములాతో మనము యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ వీ కెన్ క్యాలిక్యులేట్. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ను కనుక్కోవచ్చు మనం. ఎట్లాగో చూద్దాం. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్, లెట్ us find out. A dot b is equal to AB cos theta. From this, what is cos theta? A dot b by AB. And what is theta from this? Theta is equal to cos inverse A dot b by AB. ఈ ఫార్ములాతో we can find out angle between two vectors. అంటే మనం A dot b చేయాలి, A magnitude B magnitude చేసి we can find out. అసలు డాట్ ప్రొడక్ట్ ఎట్లా చేస్తాం, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఎట్లా చేస్తాము, డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అది చూద్దాం ఒక్కసారి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ పొజిషన్ వెక్టర్స్, టూ పొజిషన్ వెక్టర్స్. ఏ వెక్టర్ తీసుకున్నాం, సమ్ x1i ప్లస్ y1j ప్లస్ z1k. బి వెక్టర్ తీసుకున్నాం, x2i ప్లస్ y2j ప్లస్ z2k. ఏ డాట్ బి చేయాలి. ఏ డాట్ బి సింపుల్గా డైరెక్ట్ మల్టిప్లికేషన్, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఇది. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు న్యూమరికల్ వాల్యూస్ x1 x2, కానీ i డాట్ i చేయాలి కదా. వాట్ ఇస్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ i డాట్ i? డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్ ఏమిటో చూద్దాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్, యూనిట్ వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ ఏమిటో చూడండి. i డాట్ i, ఇక్కడ ఒక్కసారి రండి. i డాట్ i ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ i 1, అనదర్ i 1, కాస్ 0 రెండు ఒకే డైరెక్షన్ కదా, కాస్ 0 కూడా 1, అంటే i డాట్ i 1, j డాట్ j 1, k డాట్ k 1. ఇవి
అదే మనం ఐ డాట్ జే తీసుకున్నాం అనుకోండి, ఐ డాట్ జే అంటే ఐ డాట్ జే ఈజ్వల్ ఐ 1 ఇంటూ 1. ఐజేలు రెండు ఎలా ఉంటాయి, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ 90 డిగ్రీస్, కాస్ 90 జీరో అయిపోతుంది. కాబట్టి జీరో, జే డాట్ కే జీరో, కే డాట్ ఐ జీరో, ఇవన్నీ జీరోస్. ఇప్పుడు చూడండి ఐ డాట్ ఐ 1 వచ్చింది, కానీ x1/2 ఇంటూ ఐ డాట్ జే జీరో, ఐ డాట్ కే జీరో, జే డాట్ ఐ జీరో, జే డాట్ జే 1, అంటే ఇక్కడ y1/2 వస్తుంది. ప్లస్ జే డాట్ కే జీరో, కే డాట్ ఐ జీరో, కే డాట్ జే జీరో, కే డాట్ కే 1, అంటే z1 z2. అంటే సింపుల్గా మనము డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయడమే డాట్ ప్రోడక్ట్, x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2, ఇది డాట్ ప్రోడక్ట్. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏ మ్యాగ్నిట్యూడ్ బి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేషన్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ యాంగిల్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, యూ కెన్ అండర్స్టాండ్. ఏ ఈజ్ ఈక్వల్ ఐ ప్లస్ జే ప్లస్ కే, బి ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 2j ప్లస్ 2k. వాట్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్? ఇప్పుడు ఏ డాట్ బి చేసేద్దాం ముందర. 1 ఇంటూ 2, 2 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 6 వచ్చింది. ఏ మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, రూట్ 3. బి మ్యాగ్నిట్యూడ్ ఎంత? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 2 రూట్ 3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో, లేదా ఈ ఫార్ములా తీసుకోండి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బై ఏబి. ఏ డాట్ బి ఎంత వచ్చింది? 6. ఏ ఎంత? రూట్ 3. బి ఎంత? 2 రూట్ 3. రూట్ 3 రూట్ 3 3, 3 ఇంటూ 2 6, 6/6 ఎంత? 6/6 1. అంటే కాస్ థీటా 1 వచ్చింది. కాస్ థీటా 1 వచ్చిందంటే థీటా ఎంత? 0 డిగ్రీస్. కాస్ 0 1 కదా, థీటా ఇజ్ ఈక్వల్ 0 డిగ్రీస్. అంటే ఈ రెండు వెక్టర్స్ ప్యారలల్ వెక్టర్స్ అన్నమాట. యాంగిల్ బిట్వీన్ దెమ్ 0. లైక్ దిస్ వీ కెన్ ఫైండ్ అవుట్ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్. నోట్ డౌన్. ఇక్కడ ఒక బిట్ చూడండి. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ప్యారలల్ వెక్టర్స్ ఈజ్ మ్యాక్సిమం. రెండు వెక్టర్స్ ప్యారలల్గా తీసుకున్నాం, ఏ బి. రెండు ప్యారలల్ అంటే యాంగిల్ ఎంత? 0. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ 0. కాస్ 0 ఎంత? 1. కాబట్టి ఏబి మ్యాక్సిమం వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ తీసుకున్నాం. వర్క్ ఈజ్ అ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టర్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఎఫ్ డాట్ ఎస్. ఎఫ్ డాట్ ఎస్ ఎఫ్ఎస్ కాస్ 0 సేమ్ డైరెక్షన్లో ఉంటే, సో ఎఫ్ఎస్ మ్యాక్సిమం వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే వర్క్ విల్ బి మ్యాక్సిమం. అట్లాగే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ perpendicular vectors is 0. Perpendicular vector ఎంత 90 degrees. 90 degrees అంటే a dot b is equal to ab cos 90. cos 90 ఎంత? 0 అంటే 0. రెండు వెక్టర్స్ కనుక పర్పెండిక్యులర్ ఉంటే వాటి డాట్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. మనకు డాట్ ప్రోడక్ట్ ఆల్రెడీ చూసాం కదా. ఏ డాట్ బి ఈజ్వల్ x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2 అంటే x1 x2 రెండు వెక్టర్స్ని డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ z1 z2 కనుక 0 అయితే దే ఆర్ పర్పెండిక్యులర్ వెక్టర్స్. దే ఆర్ పర్పెండిక్యులర్ వెక్టర్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. A is equal to given I plus j plus k. B is equal to 2i minus 4j plus 2k. What is A dot B? 2 into 1 2 plus into minus minus 4 into 1 4 plus into plus plus 2 into 1 2 2 plus 2 4 minus 4 ఏమొచ్చింది? A dot B 0. అంటే therefore A comma B are perpendicular vectors, right? ఇది. So this is about the dot product. దాన్నే మనము స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. మనకి మ్యాగ్నిట్యూడ్ న్యూమరికల్ వాల్యూ వచ్చేస్తుంది. మొత్తానికి డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకు ఒక న్యూమరికల్ వాల్యూ మాత్రమే వస్తుంది. కాబట్టి దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటారు. రైట్. నెక్స్ట్ విల్ సీ
cross product. Note down. Now we will see cross product. రెండు వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి వెక్టరే వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అంటారు. రెండు వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే రిజల్టెంట్ ఈజ్ ఎ వెక్టర్. వెక్టర్ అంటే దానికి డైరెక్షన్ ఉండాలి. వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్? రెండు వెక్టర్స్ మనం తీసుకున్నాం ఏ అండ్ బి, రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం ఏ క్రాస్ బి. The resultant vector follows the right hand thumb rule. A cross B, the resultant will be upwards. B cross A, the resultant is downwards. Ante cross product follows the right hand thumb rule. Direction of the resultant vector follows the right hand thumb rule. So andukani deenni vector product ani kuda antam. So the vector product is also, cross product is also called as vector product. The cross product is also called as vector product. The cross product gives the resultant as vector. Its direction is perpendicular to the plane of two vectors and follows the right hand thumb rule. Right hand thumb rule. Right hand thumb rule follow. Cross product. అంటే రెండు వెక్టర్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే థంబ్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. ఓకే, నౌ లెట్ us see, we are taking two vectors. A is a one vector, B is another vector. A cross B చేస్తున్నాను. theta is the angle between them. A cross B కి ఫార్ములా, A cross B చేసిన the resultant is upwards. అంటే మనకు రిజల్టెంట్ వెక్టర్ పైకి వస్తుంది. C let us take upward. అదే మనం B cross A చేసామనుకోండి, B is the first vector, A is the second vector. The resultant is downwards. B cross A చేస్తున్నాం, యాంగిల్ ఈజ్ మైనస్ థీటా, ఈ డైరెక్షన్లో చేస్తున్నాం కాబట్టి. సో ద రిజల్టెంట్ ఈజ్ డౌన్వర్డ్స్, మైనస్ సి వస్తుంది. ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఫార్ములా ఏమిటి? క్రాస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitudes of two vectors into sine of the angle between them. Sine of the angle between them. ఈ ఫార్ములా ఫాలో అవుతాం మనం. అంటే A cross B is equal to product of magnitude of two vectors అంటే AB into sine of the angle between them అంటే sin theta. కానీ A అనేది ఒక న్యూమరికల్ వాల్యూ, B న్యూమరికల్ వాల్యూ, సైన్ ఆఫ్ ఎనీ యాంగిల్ కూడా న్యూమరికల్ వాల్యూనే. AB sin theta ఈజ్ ఓన్లీ న్యూమరికల్ వాల్యూ వస్తుంది, వెక్టర్ రావట్లా. అంటే మనకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వచ్చింది. దీని యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేస్తే ఈ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఏమిటి? సి క్యాప్. సి క్యాప్తో మల్టిప్లై చేయాలి, సి క్యాప్. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి సైన్ థీటా ఇంటూ సి క్యాప్. దిస్ ఇస్ మనకు. కానీ అంటే మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే కావాలనుకోండి, ఏ క్రాస్ బి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సింపుల్గా ఏబి సైన్ థీటా. ఇది వెక్టర్ వద్దు అనుకుంటే ఇది నథింగ్ బట్ సి, మొత్తానికి ఇది సి అవుతుంది. సి ఈజ్ కూడా ఏ క్రాస్ బి ఈజ్ కూడా ఏబి సైన్ థీటా ఇంటూ సి క్యాప్. కానీ మనకు మ్యాగ్నిట్యూడ్ సరిపోతుంది.
ఇది చాలు. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏబి సైన్ థీటా, ఈ రిమెంబర్. మనం బి క్రాస్ ఏకి వద్దాం. పి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ సైన్ మైనస్ థీటా ఇంటూ సి క్యాప్. దీని ఏమని రాయొచ్చు? బి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఏ సైన్ థీటా ఇంటూ సి క్యాప్. బిఏ సైన్ థీటా సి క్యాప్ అన్నా బిఏ సైన్ సి క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ క్రాస్ బి. అంటే దీని బదులు ఏ క్రాస్ బి రాయొచ్చు. అంటే బి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి. కానీ ఏ క్రాస్ బి సి కదా, అంటే బి క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ సి. బి క్రాస్ ఏ మైనస్, అంటే ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ ఈక్వల్ ఉండవు. అందుకనే క్రాస్ ప్రోడక్ట్ డస్ నాట్ ఫాలోస్ ది కామ్యుటేటివ్ లా. మైనస్ సి వస్తుంది, ఏ క్రాస్ బి సి వస్తుంది. రైట్. నెక్స్ట్, హౌ టు ఫైండ్ అవుట్ ది క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్. క్రాస్ ప్రోడక్ట్ని ఏ విధంగా చేయాలి? క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చూద్దాం ఒక్కసారి. క్రాస్ ప్రోడక్ట్ of two vectors. Cross product of two vectors. Okay, here A is equal to some x1i plus y1j plus z1k. B is equal to x2i plus y2j plus z2k. మనం క్రాస్ ప్రొడక్ట్ చేయాలి. we want A cross B. క్రాస్ ప్రోడక్ట్లో డిటర్మినేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. అంటే ఐజేకే క్రాస్ ప్రోడక్ట్ అంటే దీంట్లో క్రాస్ ప్రోడక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ x1 y1 z1, x2 y2 z2. సో A cross B నథింగ్ బట్ C ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ y1 z2 మైనస్ y2 z1 మైనస్ J ఇంటూ x1 z2 minus x2 z1 plus k into x1 y2 minus x2 y1. ఇది మనకి అంటే i ఇంటూ సంథింగ్, j ఇంటూ సంథింగ్, k ఇంటూ సంథింగ్. మళ్ళీ మనకి ijk ఫామే వస్తుంది, అందుకనే వెక్టరే వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ సి. రెండు వెక్టర్స్ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ వెక్టర్ సి వస్తుంది, మళ్ళీ వెక్టరే వస్తుంది. ఓకే, నోట్ డౌన్ దిస్.